జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడువటూరు గ్రామంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు ఓం నమ శివాయ, ఆలయ కమిటీ చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, కార్యనిర్వహణాధికారి వంశీ గారి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టుగా తెలియజేశారు. మరిన్ని వివరాల కోసం మన సీనియర్ రిపోర్టర్ వనమైన వెంకటేష్ గౌడ్ అక్కడి నుంచి మనకు అందిస్తున్న సమాచారం తెలుసుకుందాం. చెప్పండి వెంకటేష్ గారు, అక్కడ ఏం జరిగింది, ఈరోజు ఏ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి? జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు శ్రీ సిద్ధేశ్వర స్వామి సిద్ధులగుట్ట దేవాలయంలో నేటి నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనవి. ఇట్టి కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చక బృందం, భక్తులు, పాలక మండలి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని 4 రోజుల పాటు జరగనున్న కార్యక్రమాలకు ప్రజలంతా అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరారు. సిద్ధేశ్వరాయ నమః. జనగామ జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రమైనటువంటి శ్రీ సిద్ధేశ్వర స్వామి సన్నిధానము కొడవటూరు గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సోమవారం 24/2/2025 నుండి 27/2/2025 గురువారం వరకు అత్యంత వైభవంగా శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రారంభ రోజు సోమవారం స్వస్తి పుణ్యావచనము, గంగా పూజ, వృత్తీకరణము, సిద్ధేశ్వర స్వామి వారికి పంచామృత శతరుద్రాభిషేకము చేయడం జరుగుతుంది. సాయంకాలము స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, తదనంతరము తీర్థ ప్రసాద వినియోగం జరుగుతుంది. రేపు మంగళవారం ఉదయం సిద్ధేశ్వర స్వామి వారికి పంచామృతాలతోటి మహన్యాసపూర్వక శతరుద్రాభిషేకము మరియు బిల్వార్చన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రము స్వామివారికి 1,00,000 పుష్పార్చన అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. 26/2/2025 బుధవారం ప్రాతకాలం 4 గంటల నుంచి స్వామివారికి సామూహిక అభిషేక కార్యక్రమాలు రాత్రి 1 గంట వరకు జరుగుతాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మధ్యాహ్నం 3 గంటలకు మహాశివరాత్రి రోజు దిష్టి కుంభ కార్యక్రమంతో స్వామివారి కార్యక్రమాలు, కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. దిష్టి కుంభము అయిన తర్వాత 7:01 వరకు స్వామివారికి ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కళ్యాణ మండపం నందు శివపార్వతుల కళ్యాణము అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. తదనంతరము రాత్రి 11:00 భద్రకాళి సహిత వీరభద్రేశ్వర స్వామి ఆహ్వానము, బియ్యము సుంపు అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. తదనంతరము రాత్రి 1 గంటకు అగ్నిగుండ ప్రజ్వలన జరుగుతుంది. 27/2/2025 గురువారం రోజు ప్రాతకాలం 5 గంటలకు అగ్నిగుండ ప్రవేశము, తదనంతరము ఉదయం 8 గంటలకు గెలుపు కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కావున భక్తులందరూ కూడా భక్త దయాపరుడైనటువంటి సిద్ధేశ్వర స్వామిని సేవించి మహాశివరాత్రిని పురస్కరించుకొని జరిగేటువంటి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ సిద్ధేశ్వర స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఓం నమో సిద్ధేశ్వరాయ. సిద్ధేశ్వర స్వామి దేవస్థానం ఈరోజు గంగా పూజ ప్రారంభం చేయడం జరిగింది. మరియు బుధవారం రోజు శివ కళ్యాణం రాత్రి 7 గంటలకు జరగబోతుంది. 27 ఉదయం అగ్నిగుండాలు పొద్దున జరగబోతుంటాయి. కానీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వివిధ గ్రామాల నుంచి వచ్చి అందరూ మన బ్రహ్మోత్సవాలు జయప్రదం చేయగలరని కోరుచున్నాము. పాలక మండలి సభ్యులు అందరూ కలిసి ఈ వచ్చే భక్తులకు అందరికీ సహకరించగలమని కోరుచున్నాను. సిద్ధేశ్వర స్వామి దేవస్థానం జనగామ జిల్లాలో ఈరోజు సోమవారం బ్రహ్మోత్సవాలు మొదలైన గంగా పూజతో ఈ బ్రహ్మోత్సవాలు మొదలైన రేపు మహాశివరాత్రి సందర్భంగా రాత్రి 7 గంటలకు శివ కళ్యాణం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ జాతర బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని మా దేవస్థానం తరఫున దేవాదాయ తరఫున
చైర్మన్ గంగకట్ల అందరినీ ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జనగామ జిల్లా బచ్చరపేట మండలం పొడవటూరు గ్రామంలో ఉన్న సిద్ధులగుట్ట అని పిలువబడే శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం పాలకవర్గం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు గంగా పూజతో స్టార్ట్ అయ్యి 27 నాడు అగ్నిగుండాలతో ముగిస్తున్నాయి. కాబట్టి ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు రావాలని, ఆ వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ మా పాలకవర్గం కానీ మా ఈఓ గారు కానీ ఎండోమెంట్ తరఫున అన్ని విధాల ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ శివ కళ్యాణం మీద కూర్చునే భక్తులకు ఆసక్తి ఉన్నవారు ఎవరైనా 16 రూపాయలు కట్టి కళ్యాణంలో పాల్గొనాలని భక్తులను మరి కోరుకుంటున్నాము. ఎల్లవేళ ఈ సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులు ఈ మండల ప్రజలకు కానీ జిల్లా ప్రజలకు కానీ ఉండాలి. భక్తులందరూ అధిక సంఖ్యలో రావాలని, బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.